స్వామివారితో వ్యవహారం ఏదో ఓట్లేసి వెళ్ళిపోయే ప్రజలు మామూలుగా హామీ ఇచ్చారు కాబట్టి ఎందుకు చేయలేదు ఏంటి అని అడిగేది కాదు. ఇది స్వామివారి వ్యవహారం కాబట్టి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ముందుగా న్యూస్ 360 యాజమాన్యానికి, పవన్ కృష్ణ గారికి, అదేవిధంగా పెద్దలు అన్న శాంతిప్రసాద్ గారికి, తెలుగుదేశం పార్టీ శ్రీధర్ గారికి, ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా నమస్కారాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక కామెంట్ అనేది కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే మాదిరిగా ఉంది. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రదేశంలో ఉన్నటువంటి ఒక అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చాలా హిందువులంతా కూడా ఆరాధ్య దైవంగా చూసేటువంటి ఒక వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిని అవమానపరిచే విధంగా ఈ వ్యవస్థని దిగజారుడుతనంగా చేసే, ప్రపంచంలోనే దిగజారుడుతనంగా తీసుకుపోయేటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క కామెంట్ చేయడం అనేది చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజానికి నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి నైజం ఏంటి? ఒక్క నిమిషం శ్రీధర్ గారు మాట్లాడండి. శ్రీధర్ గారు ఒక్క నిమిషం ఇప్పుడే మొదలు పెట్టారు, వారిని మాట్లాడినివ్వండి. మీరు చెప్తారు లడ్డులో గుడ్డును కలిపారనేది నేను చెప్పేది వినండి. ఎందుకంటే నేను చెప్పేది వినిన తర్వాత మీ యొక్క అభిప్రాయం మీరు చెప్పండి. చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా అసలు ప్రలాపం చేయడం. శ్రీధర్ గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు దాన్ని టెస్ట్ చేసి దాన్ని రిపోర్ట్ ఉన్న అధికారులు చెప్పారా ఈ విధంగా గుడ్డు మాంసం కలుపుకున్నారని, లేకుంటే గుడ్డు కొవ్వు కలుపుకున్నారని చెప్పి చెప్పారా? రిపోర్ట్స్ వచ్చారా? శ్రీధర్ గారు ఒక్క సెకండ్ హోల్డ్ లో ఉండండి. నేను చెప్పేది పూర్తిగా అంటే మీకు చంద్రబాబు నాయుడు చేసే అఘాయిత్యం మీకు అర్థమవుతుంది. మీ పార్టీ వాళ్ళు మీకు పచ్చడి చేసిన మాదిరిగా చంద్రబాబు నాయుడు. శ్రీధర్ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు డిబేట్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. వారు ఒక్క స్టార్టింగ్ కామెంట్ వారిని అడిగాను, ఆయన చెప్పిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి ఒక భక్తుడిగానే. మాట్లాడిస్తాను సార్, మాట్లాడిస్తాను. ఆయన మాట్లాడినివ్వండి ముందు. నన్ను మాట్లాడినివ్వండి. వసున్నట్టు గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా దాంట్లో ఎనిమల్ ఫ్యాక్ట్ ఉందని చెప్పి నిర్ధారించడం అనేది ఎక్కడ జరిగింది అనేది నేను అడుగుతున్నా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ కూర్చున్నటువంటి ఆ శ్రీధర్ గారికి తెలుసో తెలియదు టీటీడీలో. ఎందుకంటే మేమంతా టీటీడీ వ్యవస్థకి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళం. ఎందుకంటే నేను చదువుకున్నాను కూడా ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీలోనే చదువుకున్నాను నేను. టీటీడీ పరిపాలన వ్యవస్థల గురించి, టీటీడీలో ఉన్నటువంటి విధి విధానాల గురించి నాకు కొంచెం అవగాహన ఉంది. ఎందుకంటే ఇక్కడ చిత్తూరు జిల్లా వాసిని, తిరుపతి జిల్లా వాసిగా నాకు అన్ని అవగాహన ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి నెయ్యిని డైరెక్ట్ గా తీసుకెళ్లి లడ్డులో కలిపేస్తారనుకుంటున్నారా వీళ్ళ ఉద్దేశం? చంద్రబాబు నాయుడు ఉద్దేశం, నాయకుల ఉద్దేశం డైరెక్ట్ గా తెచ్చినటువంటి లడ్డుని కలిపేస్తారనుకుంటున్నారా? ఇప్పుడు అసలు టీటీడీలో లడ్డు యొక్క ప్రామాణికాన్ని కొలవడానికి, లేకుంటే నెయ్యి యొక్క ప్రామాణికాన్ని ఏ విధంగా నెయ్యి తీసుకోవాలనేటువంటి విధి విధానం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, లేకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం డిసైడ్ చేసింది కాదు. గత సంవత్సరాలకు దశాబ్దాలుగా వచ్చినటువంటి ప్రక్రియ ఈ రోజు వైఎస్ఆర్సీపీ కూడా చేసింది. ఏ విధంగా చేస్తుంది? ఇది కూడా మీ ప్రభుత్వం చేసిందే కదా, మీరు ఒప్పుకుంటున్నారు కదా? ఇదేమి మా ప్రభుత్వానికి కాదని ఒప్పుకుంటున్నారు కదా? ఏ ప్రభుత్వం గత దశాబ్దాలుగా టీటీడీలో జరిగే వ్యవస్థ ఇది. చిన్న కరెక్షన్ మధుసూదన్ రెడ్డి గారు, ఏ ప్రభుత్వం ఉన్నా ఏం చేసినా టీటీడీలో జరిగేటువంటి వాటికి దశాబ్దాలుగా కాదు శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలే, వాళ్ళు ఇచ్చిన దాన్నే మేము ఫాలో అవుతూ వస్తున్నాం అని అన్నారు. బట్ ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ గా ఇది ఇప్పుడు నేను చూపించిన ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో రివర్స్ టెండరింగ్ అన్నది మీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదా? రివర్స్ టెండరింగ్ అంటే
మన అనుయులకో లేకుంటే మనకు అనుకూలంగా ఉండే వాళ్ళకో కట్టబడడానికి కాదు, ఒక వ్యవస్థని కాపాడడం కోసం ఒక వ్యవస్థ. అంటే ఏంటి, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు, కర్ణాటక కోఆపరేటివ్ అంటే కర్ణాటక ప్రభుత్వం, అది ఎవరికి కట్టబెట్టారు? అది ఎవరికి కావాల్సింది? చంద్రబాబు నాయుడు బంధువులదా లేదంటే ఇంకెవరికైనా బంధువులదా కర్ణాటక ప్రభుత్వం? 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు నందినికి టెండర్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, తెలుగుదేశం ప్రభుత్వం. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం నందిని నెయ్యి బాగుంటుంది, నందిని నెయ్యికి మీకు ఎందుకు ఇవ్వలేదు, రివర్స్ టెండరింగ్ చేసి మీరు ఎవరికో మీ అనుయులకు కట్టబెట్టారు అనేటువంటి మీరు మాట్లాడుతున్న మీరు, ఇదే నందిని మిల్క్ కి 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు ఎందుకు ఇవ్వలేదు? నందిని మిల్క్ కి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు గుడ్డి గుర్రానికి పళ్ళు తోగుతున్నారు మీరు అధికారంలో ఉండి. మీరు తోగుతున్నారు ఇప్పుడు, మీరు తోగుతున్నారు గుడ్డి గుర్రానికి పళ్ళు. ఇక్కడ పాయింట్ ఇప్పుడు కళ్ళు తెచ్చిన గుర్రానికి ఇక్కడ పాయింట్ ఏంటంటే నందినికి ఎందుకు ఇవ్వలేదు అన్న పాయింట్ 15 నుంచి 18 అక్టోబర్ మీరు చెప్పిన డేట్లలో నందిని అనేది అది కర్ణాటకదా లేదంటే ఇంకొకటిదా కాదు. అక్కడ స్వామివారి దగ్గర లడ్డూ వ్యవహారంలో ఎటువంటి ఆరోపణ కూడా రాలేదు. టెస్టులు జరిగింది వాస్తవం, ఎందులోనూ కూడా తప్పుడు చెప్పానండి, కలపలేదు ఒరిజినల్ అయ్యా మీరు చెప్పండి రెడ్డి గారు. అది నేను చెప్తాను సార్ సెటర్ గారు, నేను చెప్తాను తినండి. 2014 నుంచి 2019 వరకు 15 సార్లు రిజెక్ట్ చేయబడ్డది. ఆ రోజు ప్రభుత్వం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు 15 సార్లు వచ్చినటువంటి ట్యాంకర్ ని రిజెక్ట్ చేయబడ్డారు. ఎట్లా రిజెక్ట్ చేస్తారు అసలుకి? అది ఏ విధమైన ప్రాసెస్ జరుగుతుంది? ఎనిమల్ ఫ్యాక్ట్ ఉందా లేకుంటే అది క్వాలిటీ ఉందా లేదని చెప్పనేది దానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారం వాళ్ళు ఒక సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ప్రతి ట్యాంకర్ లో నుంచి 3 శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ 3 శాంపిల్స్ స్టాండర్డ్ ప్రకారం యాజ్ పర్ టీటీడీ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది ఆ స్టాండర్డ్స్ అనుగుణంగా ఉంటే మాత్రమే. 100% ఈ పాయింట్ తోటి నేను కూడా అగ్రి అవుతా. ఈ పాయింట్ తో నేను అగ్రి అవుతా. అటు 2019 వరకు మధుసూదన్ రెడ్డి గారు 19 వరకు 15 సార్లు రిజెక్ట్ చేశారు. మీ హయాంలో 18 సార్లు మీ హయాంలో రిజెక్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రిజెక్ట్ చేశారు అన్న దగ్గర ఎవరికి కంప్లైంట్ లేదు. రిజెక్ట్ చేసిన దగ్గర ఎవరికి కంప్లైంట్ లేదండి. రిజెక్ట్ చేయకుండా 18 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఆయన ప్రభుత్వ హయాంలో ఎందుకు ఇచ్చారు ఒక ముస్లిం కంపెనీకి? ఎందుకు రిజెక్ట్ 14 సార్లు రిజెక్ట్ చేశారు తెలుగుదేశం గవర్నమెంట్ లో. ఇప్పుడు సప్లైర్ కి NABL అనేటువంటి ఒక సంస్థ యొక్క సర్టిఫికేట్ ఉంటే దాంట్లో పాల్గొనేదానికి, టెండరింగ్ లో పాల్గొనేదానికి అర్హులు. అటువంటి సర్టిఫికేట్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కాంపిటీషన్ లో పార్టిసిపేట్ అవుతారు. ఎవరు లోయెస్ట్ ప్రైజ్ అయితే వేస్తారో వాళ్ళకి ఆ యొక్క టెండర్ రావడం అనేటువంటిది అది ఓపెన్ కాంట్రాక్ట్, అది ఓపెన్ టెండర్ ఇస్తారు. లేని రేటు కూడా ఇస్తారు. అసలు మీ దృష్టిలో ఆవునే రేట్ ఎంత అండి? అది కాదు రెడ్డి గారు, మీ దృష్టిలో ఆవునే రేట్ ఎంత మీ ఊళ్ళో? ఆవునే రేట్ అంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రేట్ ఉంది. హెరిటేజ్ సంస్థలో ఒక రేట్ ఉంది, నందిని సంస్థలో ఒక రేట్ ఉంది, ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క రేట్ ఉంది. వాడు మాస్టర్ తయారు చేసేటప్పుడు